వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ ని నియమించింది జగన్ ఆదేశాల మేరకు నెల్లూరు నియోజకవర్గ కోఆర్డినేటర్ గా విజయసాయిరెడ్డి, అలాగే విజయవాడ, మచిలీపట్నం, బాపట్ల, గుంటూరు, నరసరావుపేట నియోజకవర్గాల కోఆర్డినేటర్ గా అయోధ్య రామిరెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లను నియమించింది జగన్ ఆదేశాల మేరకు నెల్లూరు నియోజకవర్గ కోఆర్డినేటర్ గా విజయసాయిరెడ్డి, అలాగే విజయవాడ, మచిలీపట్నం, బాపట్ల, గుంటూరు, నరసరావుపేట నియోజకవర్గాల కోఆర్డినేటర్లుగా అయోధ్య రామిరెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రైట్, మొత్తంగా వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్లు నియమించింది. ఈ కోఆర్డినేటర్లకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, గాయత్రి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థుల మార్పులు చేర్పులతో పాటు పార్టీకి సంబంధించిన పదవుల విషయంలో కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి వేగంగా ముందుకు వెళ్తున్నారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ సంబంధించి కూడా నిన్న కొన్ని మార్పులు అయితే జరిగినాయి అని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు కూడా ఎంపీ విజయసాయి రెడ్డికి సంబంధించి ఈ మధ్య కాలంలోనే ఆయన గుంటూరు, పల్నాడు, బాపట్ల జిల్లాలకు సంబంధించి పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ గా కూడా వ్యవహరించడం జరిగింది. అయితే 2 రోజుల క్రితం ఆయన నెల్లూరు ఎంపీగా అభ్యర్థిగా కూడా ప్రకటించిన నేపథ్యంలో అందులో మార్పులు అయితే చేశారు. ప్రస్తుతం ఆయన్ని గుంటూరు నుంచి కూడా నెల్లూరు పార్లమెంటరీ పరిధిలోని రీజనల్ కోఆర్డినేటర్ గా కూడా నియమించడం జరిగింది. రేపు 10వ తారీఖుకు సంబంధించి తెలుగు సభకు సంబంధించి కూడా ఆయన ఆ ఏర్పాట్లో బిజీగా ఉన్నారు. అయితే ఆయన ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన నేపథ్యంలో కొన్ని మార్పులు అయితే జరిగాయని చెప్పుకోవచ్చు. ఇక రాజ్యసభ ఎంపీ అయోధ్య రామిరెడ్డికి సంబంధించి ఆయన్ని విజయవాడ, మచిలీపట్నం, బాపట్ల, గుంటూరు, నర్సరావుపేట పార్లమెంటుకు సంబంధించి రీజనల్ కోఆర్డినేటర్ గా కూడా నిన్న రాత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి నియమించడం జరిగింది. పూర్తిగా అయితే 2024 ఎన్నికలకు సంబంధించి ప్రాంతాల వారీగా కూడా రీజనల్ కోఆర్డినేటర్లను నియమిస్తూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించి ముఖ్య నేతలకైతే గెలుపు అవకాశాలకు సంబంధించి కొన్ని బాధ్యతలు అయితే అప్పచెప్తున్నారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే నిన్న రాత్రి కూడా కొన్ని మార్పులు అయితే చేయడం జరిగింది. ఇక నెల్లూరు ఎంపీకి సంబంధించి కూడా ఆయన కొంత సందిగ్ధతలో ఉన్నప్పుడు కూడా ఆయన అల్లుడికి అక్కడ టికెట్ ని ఇప్పించుకోవాలనుకున్నప్పుడు కూడా కొన్ని రాజకీయ పరిస్థితుల వల్ల కూడా ఆయన్నే నేరుగా కూడా ఎన్నికల్లో బరిలో సీఎం జగన్మోహన్ రెడ్డి దించుతున్నారు. అందులో భాగంగానే నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా కూడా విజయసాయి రెడ్డిని ప్రకటించిన నేపథ్యంలో గుంటూరు నుంచి కూడా ఆయన నెల్లూరుకు మార్చి ప్రస్తుతం గుంటూరుకు సంబంధించి అలాగే విజయవాడకు సంబంధించి విజయవాడలోని మచిలీపట్నం ఈ 2 పార్లమెంట్లు, గుంటూరులోని ఒక 3 పార్లమెంట్లకు సంబంధించి కూడా మొత్తం అయోధ్య రామిరెడ్డికి అయితే బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజేష్.